నేను మీ డాక్టర్ నితిన్. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఎవరికన్నా హెర్నియా ఉన్నదని డౌట్ ఉన్నదా? అలా అయితే ఈ వీడియో మీ గురించే. ఈ వీడియోలో మనం హెర్నియా ఇన్ చిల్డ్రన్ గురించి ఇన్డెప్త్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటి, దీని ట్రీట్మెంట్ కంటే ముందు దీన్ని ఎలా కనుక్కోవాలి, ఎలా కన్ఫర్మ్ చేయాలి, దానికి సంబంధించిన టెస్ట్లు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, లీస్ట్ ఇన్వేజివ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ లాస్ట్లో కామన్ హెర్నియాస్ ఎప్పుడు పిల్లల్లో ఏం చూస్తాం అన్నది చూద్దాం. ఫస్ట్ కామన్ సైన్స్కి వస్తేనండి, మీ ఎవరికన్నా పిల్లల్లో ఎక్కువ ఏడుస్తున్నప్పుడు కానీ, మోషన్కి ఉగ్గబెడుతున్నప్పుడు కానీ, ఎక్కువ దగ్గిన తుమ్మిన ఏదన్నా పొడుపులాగా ఇలా బయటికి ఏమన్నా మీరు గమనించినట్టయితే అది హెర్నియా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. హెర్నియా యొక్క వచ్చే బొడుపులు సాధారణంగా ఎలా ఉంటాయంటే ఒక టైంలో కనిపిస్తే ఒక్కోసారి కనపడం. అది దాని యొక్క ప్రధాన లక్షణం. దాన్ని చేంజ్ ఆఫ్ సైజ్, చేంజ్ ఆఫ్ షేప్ అంటాం అనమాట మెడికల్గా. అండ్ ఇది నార్మల్గా పిల్లలు ఏడుస్తున్నప్పుడు యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది మగబిడ్డ ఆడబిడ్డ అన్న భేదం ఏమి ఉండదు, ఎవరిలో అన్నా సరే రావచ్చు. దీనికి డిటెక్షన్కి వస్తే ఇది ప్రిడామినెంట్లీ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే ఇది టెస్ట్లో ఓ పట్టాన కనపడదు. టెస్ట్లో ఎప్పుడు కనిపిస్తుంది, కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్, కొంచెం ఎక్కువగా అయితే తప్ప ఒక అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్లో కానీ పికప్ అవ్వు అనమాట హెర్నియాస్ ఎప్పుడు కూడా ఈ ఏజ్ గ్రూప్లో. అందుకని మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆర్ ఆవిడ చూసి ఫస్ట్ ఎగ్జామినేషన్లోనే హెర్నియా అన్నది కనిపిస్తుంది. అటువంటి డయాగ్నోసిస్ని క్లినికల్ డయాగ్నోసిస్ అంటారనమాట. ఇది ట్రీట్మెంట్ ఆప్షన్కి వస్తే చాలా కామన్గా సింపుల్గా చేసుకునేది ఓపెన్ హెర్నియా సర్జరీ చిన్నపిల్లల్లో. అది హెర్నియా సర్జరీ, అది డే కేర్ ప్రొసీజర్. డే కేర్ ప్రొసీజర్ అంటే హాస్పిటల్లో లెస్ దాన్ 24 hours ఉంటారు. సాధారణంగా మా సెంటర్లో అయితే మార్నింగ్ 6 o'clock కల్లా కొంచెం లైట్గా పాలిష్ తీసుకురండి అని చెప్పి 10-11 ఆ టైంకి ఆపరేషన్ చేస్తాం. అరౌండ్ 4-5 ఆ టైంకి ఇంటికి కూడా పంపించేస్తాం. బయటికి ఎక్కువ చిన్న కుట్టేమైనా ఉండొచ్చు తప్ప, అవి కూడా చిన్నపిల్లలు కదా, మళ్ళీ కుట్లు తీయించుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా లోపల కలిసిపోయే కుట్ల వేయడం అన్నది జరుగుతుంది అనమాట. ఇంకోటి కామన్గా నన్ను అడిగే ప్రశ్న, మెష్ చేస్తారా మెష్ చేయరా అని. పెద్దవారిలో అంటే అడల్ట్స్లో ఆల్మోస్ట్ 99.9% ఈ రోజున మన దేశంలో అవుతున్న అన్ని ఆపరేషన్స్లోనూ హెర్నియా ఆపరేషన్స్లోనూ మనం మెష్ వేసే చేస్తాం. కానీ పిల్లల్లో అది సరికాదు. పిల్లల్లో ఎప్పుడు కూడా మెష్ వేయకుండానే చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం అదే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. పిల్లల్లో కామన్గా వచ్చే హెర్నియాలు ఒకటి బొడ్డు చుట్టూరు వస్తాయండి, అది అంబలికల్ హెర్నియా అంటాం. అంబలికల్ హెర్నియా బాగా పసిపిల్లల్లో రోజులు లేదంటే ఫస్ట్ 1-2 monthsలో చూసినట్టయితే 1 year ఏజ్ వరకు వెయిట్ చేసి చూడొచ్చు. సాధారణంగా చాలామంది పిల్లల్లో బొడ్డు నుంచి వచ్చే హెర్నియా అనమాట అంబలికల్ హెర్నియా అంటే. ఈ సంవత్సరంలో కండలు పెరిగి శక్తి పెరుగుతుంది కాబట్టి హెర్నియా దానికదే మూసుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇది కాకుండా బేజం దగ్గర వచ్చే హెర్నియాలు ఇన్వాల్నల్ హెర్నియాస్ అంటారు. అది మగపిల్లల్లో రావచ్చు, ఆడపిల్లల్లో కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం. పసిపిల్లల్లో వాళ్ళలో అది వయసు వచ్చే కొద్దీ పెరిగే జబ్బు. దాన్ని తగ్గడం, స్వతహాగా మూసుకోవడం అన్నది జరిగేది కాదు. అది ఒకవేళ పిల్లలకి ఇన్వాల్నల్ హెర్నియానే ఉన్నట్టయితే మాత్రం సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అది ఎర్లీగా చేయించుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఇట్ ఈజ్ అండ్ డే కేర్ ప్రొసీజర్. అంటే హాస్పిటల్లో అడ్మిషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా చేసి అదే రోజున ఇంటికి పంపించేస్తాం. టు కంక్లూడ్, మనం పిల్లల్లో హెర్నియా ఎప్పుడు సందేహించాలి, దానికి సంబంధించిన టెస్ట్లు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, కామన్గా ఎప్పుడు చూస్తాం, సర్జరీ ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు చెయ్యం, మెష్ వేస్తామా వెయ్యమా, అన్నీ కూడా ఇందులో మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇంకా ఎక్కువ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ గురించి మా వెబ్సైట్ని విజిట్ చేయండి, herniacenter.in. థ్యాంక్ యూ.